హలో ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ అయిన రాగి ముద్ద చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఒక కప్పు బియ్యం, అదే కప్పుతో ఒక కప్పు బియ్యము 2 కప్పుల పిండి తీసుకున్నాను, రాగి పిండి. మీకు ప్యాకెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే మిల్లులో అయినా ఆడించుకోవచ్చు రాగులతోటి. ఒక కప్పు బియ్యం, 2 కప్పుల అదే కప్పుతో 2 కప్పుల పిండికి నేనైతే మొత్తం 8 కప్స్ నీళ్ళు పోసుకొని మంచిగా బియ్యం కడుక్కొని, ఫస్ట్ అయితే బియ్యం కడుక్కొని అందులో కొంచెం ఉప్పేసి ఉడికించాలి. అన్నము మనం తినే అందాల ఉడికిన తర్వాత, మెత్తగా ఉడికిన తర్వాత అందులోనే 2 కప్స్, అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నాక అదే కప్పుతో 2 కప్పుల పిండి, రాగి పిండి తీసుకొని ఉడికిన అన్నంలో వేసేయాలి. వేసిన తర్వాత మొత్తం 8 కప్స్ నీళ్ళు ఫస్టే పోసుకోవాలి. ఇలా 2 కప్పుల పిండి పైనుంచి వేసేసి ఇప్పుడే కలపకూడదు. కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్, మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ శాతంలో పోసుకున్నాం కాబట్టి మెత్తపడిపోతుంది. ఇలాగా గంజేం లేకుండా కొంచెం మంచిగా మొత్తం దగ్గరికి రాగానే పొయ్యి నుంచి కిందికి దించేసి ఒక పప్పు గుత్తి సహాయంతో బాగా అంటే మరీ బాగా మెదుపుకోవాలి. ఇలా మనకు ముద్ద కట్టడానికి అనువుగా అయ్యేటట్టు మంచిగా బాగా మెదుపుకోవాలి. ఇలా వీడియోలో చూసినట్టు బాగా రుద్దాలి. ఇదే మెయిన్ పాయింట్. ఇలా మంచిగా రుద్దిన తర్వాత ఒక ఏదైనా మనం ముద్ద కట్టే ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ముద్ద కట్టేసుకోవాలి. ఇంత వెరీ సింపుల్. ఇది హెల్త్కు చాలా అంటే చాలా మంచిది. చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఏజ్ పెద్ద అయిన వాళ్ళకైనా చాలా అంటే చాలా మంచిది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే పొద్దున్నే చికెన్ కర్రీ చేశాను. రాగి సంగటి విత్ చికెన్ కర్రీ చాలా సూపర్ కాంబినేషన్. నాటుకోడి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, బట్ నేను పొద్దున బాయిలర్ కూడా చేశాను. కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అలవాటు లేకపోయినా ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ చేసి చూపించాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా మీరే. సూపర్ అంటే చాలా సూపర్ వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్.